ఇవాళ ఒక ప్రొఫెసర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయనే మదన్ మోహన్ పిల్లుట్ల. ప్రపంచంలోనే మేనేజ్మెంట్ చదువులకి ప్రముఖ విద్యాసంస్థ అయిన లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి ఈయన డిప్యూటీ డీన్ గా పనిచేశారు. అంతటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థకి ఒక తెలుగు వ్యక్తి డీన్ గా వ్యవహరించడం చాలా గొప్ప విషయం కదూ. ప్రస్తుతానికి ఆయన మన హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి డీన్ గా ఉన్నారు. ఈయనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలన్నీ ఇవాళ చెప్తా అన్నాను. మదన్ మోహన్ గారిది మన ఆంధ్రప్రదేశే, గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని వల్లభాపురం అనే చిన్న గ్రామం. ఆయన ముందు తరాల వాళ్లు కూడా బాగా చదువుకున్నారు. ఆధునిక కుటుంబం అని చెప్పాలి. వాళ్ల నాన్నగారు అప్పట్లోనే పీహెచ్డీ చేశారట. అంతేకాదు భౌతిక శాస్త్రవేత్తగా హిందుస్థాన్ ఫోటో ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం కూడా చేస్తూ ఉండేవారు. వాళ్ల నాన్నగారి ఉద్యోగం ఊటీలో కాబట్టి ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండేది. ఈయన ఊటీలోనే పెరిగారు. మదన్ మోహన్ గారికి ఓ అక్క చెల్లి ఉండేవారు. ఊటీలో చదువుని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతారు మదన్ మోహన్ గారు. అందుకు కారణం ఆయన స్కూల్ టీచర్. ఆమె పేరు ఎలిజా. చాలా బాగా చదువు చెబుతూ ఉండేవారట. 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆ టీచర్ దగ్గరే పాఠాలు నేర్చుకున్నారు. ఆమె పాఠ్యపుస్తకాలతో పాటు బయట పుస్తకాలని కూడా పరిచయం చేసేవారట. ఏ విషయం చెప్పినా కూడా ఎంతో ఆసక్తిగా చెబుతూ ఉండేవారు. అసలు మదన్ గారికి చదువు మీద ఆసక్తి ఏర్పడ్డానికి కారణం ఎలిజా టీచరే. అందుకే ఆ టీచర్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతారు. ఆవిడ ప్రోత్సాహంతోనే, ఆవిడ చదువు చెప్పే విధానంతోనే తను ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ వస్తూ ఉండేవారట. 8వ తరగతి పూర్తయ్యే నాటికి వాళ్ల నాన్నగారికి చెన్నై బదిలీ అయింది. దాంతో అక్కడ్నుంచి మదన్ మోహన్ గారు చెన్నై వెళ్లిపోయారు. అక్కడ కూడా బాగానే చదివేవారు. కానీ ఎలిజా టీచర్ని మాత్రం మిస్ అయ్యేవారు. 10th పూర్తయింది. మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఆ తర్వాత +2 చదివారు. ఆ వెంటనే MBBSలో సీట్ వచ్చింది. కానీ వైద్య విద్య మీద ఆసక్తి లేకపోవడంతో ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. తాను కోరుకున్నట్టుగా IITలో సీటు దొరకలేదు. బట్ పిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు. అప్పటి వరకు అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ అవడం వల్ల పోలెడంత ఆత్మవిశ్వాసం ఉండేదట. నిజానికది ఆత్మవిశ్వాసం కాదు, అతి విశ్వాసమని బిట్స్ పిలానీకి వెళ్లిన తర్వాతే తనకి తెలిసిందని చెబుతూ ఉంటారు మదన్ మోహన్ పిల్లుట్ల. అందుకు కారణం అక్కడి తోటి విద్యార్థులే. వెళ్లిన వారంలోనే అర్థమైపోయిందట తానొక యావరేజ్ స్టూడెంట్నని. అక్కడ ఉన్నవాళ్ల ప్రతిభా పాటవాలు అలా ఉన్నాయి. వాళ్లంతా మేధావుల్లా కనిపించేవారట. వాళ్లతో పోలిస్తే తానెంతో వెనుకబడి ఉన్నాను అన్న విషయం అర్థం కావడానికి వారానికి మించి పట్టలేదు. అప్పటి వరకు తాను ఫస్ట్ ర్యాంకర్నని, తనకన్నీ వచ్చు అని అనుకుంటూ ఉండేవారట. ఒక తెలియని అతి విశ్వాసంతో ఉండేవారు. బట్ బిట్స్ పిలానీలో అడుగుపెట్టిన తర్వాత తన ఆలోచన విధానం మారిపోయింది. అదే జీవితంలో తొలి మలుపు అని అర్థమైంది. తానొక యావరేజ్ స్టూడెంట్ని అన్న విషయాన్ని జీర్ణించుకోవడం మొదలుపెట్టారు. అయితే బాధపడ్డం కన్నా కూడా ఎదుగుదల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఎన్నెన్నో యాక్టివిటీస్ ఉన్నాయి, అన్నిట్లో పార్టిసిపేట్ చేసి నీ టాలెంట్ ని నిరూపించుకోమని ప్రోత్సహించేవారట అక్కడి ప్రొఫెసర్స్. చిన్నగా తోటి విద్యార్థులతో కలవడం మొదలుపెట్టారు. ప్రొఫెసర్స్ ప్రోత్సాహంతో మునుపటి కన్నా బాగా చదవడం నేర్చుకున్నారు. అక్కడి లైబ్రరీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేవారట. ఎప్పుడూ చదువుతూనే ఉండేవారు. మరి అందరితో పోటీ పడాలి కదా. హిస్టరీ చదివేవారట, పాలిటిక్స్ మీద కాన్సంట్రేషన్ చేసేవారట, మేనేజ్మెంట్ గురించి ఎన్నో విషయాలు చదవడం మొదలుపెట్టారట. నిజానికి ఇవన్నీ తన అకాడమిక్ బుక్స్ తో సంబంధం లేని సబ్జెక్ట్స్. కానీ కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, తన ఆలోచన పరిధి పెంచుకోవడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఇది. లైబ్రరీకి వెళ్లడం, పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం. అలానే బిట్స్ పిలానీలో 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఈసారి ర్యాంకర్గా బయటకు రాలేకపోయారు. కానీ ఎన్నో నేర్చుకున్న ఓ మంచి విద్యార్థిగా మాత్రం బయటకి రాగలిగారు. అప్పుడే ఆయనకు అధ్యాపకులు సలహా ఇచ్చేవారట, మేనేజ్మెంట్ అనే అంశం మీద నీకు ఎక్కువ ఫోకస్ ఉంది అని. నువ్వు ఇంజనీర్ కావడం కన్నా కూడా మేనేజ్మెంట్లో బాగా రాణించగలవు అని అక్కడి అధ్యాపకులు సజెస్ట్ చేశారు. అది మదన్ మోహన్ గారి మనసులో గట్టిగా ముద్రపడిపోయింది. తన టాలెంట్ ఏమిటో తనకు తెలియచేసిన అధ్యాపకులకి థ్యాంక్ యూ చెప్పుకున్నారట. మరి మదన్ మోహన్ నాన్నగారికేమో తను ఓ గొప్ప ఇంజనీర్గా రాణించాలన్నది కల. తనకేమో మేనేజ్మెంట్ చదువుల మీద ఆసక్తి ఏర్పడింది. అందుకు వాళ్ల నాన్నగారు ఒప్పుకోలేదు. ఆయనకిష్టం లేదు. కాని తాను పట్టుబట్టడంతో అయిష్టంగానే ఒప్పుకున్నారట. జంషెడ్పూర్లోని ఒక విద్యాసంస్థలో పీజీ చేయడానికి వెళ్లారు మదన్ మోహన్ గారు. ఇక అక్కడ అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా మేనేజ్మెంట్ అంశం మీద పూర్తి శ్రద్ధ పెట్టారు మదన్ గారు. ఫస్ట్ సెమిస్టర్ నుంచే టాపర్గా రాణించారట. ఈయన నైపుణ్యాలను చూసిన అక్కడి ప్రొఫెసర్స్
ఇదే అంశంలో పీహెచ్డీ చేయమని ప్రోత్సహించారు. పీజీ తర్వాత వాళ్ల సలహాలు సూచనల మేరకే అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారట. ఇంకా టోఫెల్, జీమాట్ ఇవన్నీ చదవడానికి కాస్త సమయం పట్టింది. ఈలోపు చీరాల్లో కొంతకాలం పనిచేశారు. ఈ చదువులైపోయి పాస్పోర్ట్ వచ్చి రాగానే అమెరికా బయలుదేరారు. కాని చాలా భయంగా వెళ్లారట. అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అని. ఆ ఆందోళనతోనే క్లాసులోకి అడుగుపెట్టారు. పీహెచ్డీ క్లాసులకి అటెండ్ అయ్యారు. అక్కడ కనిపించారు ప్రొఫెసర్ కీత్. మదన్ మోహన్ పీహెచ్డీ చేస్తున్నది నెగోషియేషన్ అనే అంశం మీద. మన వాడుక భాషలో చెప్పాలంటే బేరసారాల మీద. అవును, వ్యాపారం ఏదైనా బేరసారాలు తప్పవు కదా, ఇంపార్టెంట్. ఆ బేరసారాలనే మేనేజ్మెంట్ భాషలో నెగోషియేషన్ అంటారట. ఈయన పీహెచ్డీ ఇందుకు సంబంధించినదే. ఇలినా యూనివర్సిటీలో కీత్ అనే ప్రొఫెసర్ ఆ సబ్జెక్ట్ని బోధిస్తూ ఉండేవారు. ఇదే సబ్జెక్ట్ ఎంబీఏ స్టూడెంట్స్కి కూడా ఉండేది, పీహెచ్డీ వాళ్లకి కూడా ఉండేది. మదన్ మోహన్ ఆ విషయం తెలియక 2 క్లాసులకి అటెండ్ అవుతూ ఉండేవారట. ప్రొఫెసర్ కీత్ మదన్ గారిని గమనిస్తూ ఉండేవాడు. ఆయనకేమో ఇతనికి తెలియక అటెండ్ అవుతున్నారు అన్న సంగతి తెలియదు. మదన్ గారు ఏమనుకున్నారంటే 2 క్లాసెస్లో కూడా 2 కొత్త విషయాలు బోధిస్తారు అనే ఉద్దేశంతో 2 క్లాసెస్కి అటెండ్ అయ్యేవారు. కానీ ప్రొఫెసర్ కీత్ ఏమనుకున్నారంటే తనకి తన పీహెచ్డీ సబ్జెక్టు మీద ఎంతో ఆసక్తి, అందుకే ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి 2 క్లాసెస్కి అటెండ్ అవుతున్నారని అనుకున్నారు. ఓ రోజు మదన్ గారిని పిలిచి అడిగేశారట, నీకు సంబంధం లేని ఎంబీఏ క్లాస్కెందుకు వెళుతున్నావు అని. అప్పుడు కానీ ఈయనకు అర్థం కాలేదు తాను పొరపాటు పడ్డాను అని. కాని ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయారట. అది చూసిన కీత్ అదంతా తన ఆసక్తి అనుకుని ఇక అప్పటినుంచి తనను సహాయకుడిగా చేసుకున్నారు. ఎక్కడ లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్లినా సరే మదన్ మోహన్ని వెంట పెట్టుకుని వెళ్లేవారట. అలా చేయడమే ఆయనకి మేనేజ్మెంట్ మీద మరింత ఇష్టాన్ని పెంచేసింది. రాను రాను ఆ సబ్జెక్టు మీద విపరీతమైన ఆసక్తి మొదలైంది. ఏదో థీసీస్ రాసి పీహెచ్డీ చేసేయడం కాకుండా సబ్జెక్టు మీద బోలెడంత పట్టు సాధించారు. సరిగ్గా అప్పుడే ప్రొఫెసర్ కీత్కి ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చింది. బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యే ఛాన్స్. కీత్ తనతో పాటు మదన్ మోహన్ని కూడా తీసుకువెళ్లాలనుకున్నారట. కానీ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ వాళ్లు అందుకు ఒప్పుకోలేదు. బికాస్ అప్పటికే అమెరికా యూనివర్సిటీలో సగం పీహెచ్డీ పూర్తి చేశారు మదన్. మరి ఆ పరిశోధనని మధ్యలో వదిలేసి అక్కడి నుంచి కొలంబియా యూనివర్సిటీలో స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే కీత్ ఏం చేశారో తెలుసా? మీరు గనక మా వాణ్ణి ఒప్పుకోకపోతే నేను మీ యూనివర్సిటీకి వచ్చేది లేదు అని గట్టిగా చెప్పేశారట. ఒక స్టూడెంట్ కోసం ప్రొఫెసర్ అంత పెద్ద అవకాశాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డం ఆలోచింపచేసింది. ఒక విద్యార్థి ప్రతిభను ప్రోత్సహించడం కోసం టీచర్స్ ఎంత దూరమైనా వెళతారు అనడానికి ఇదో గొప్ప ఉదాహరణ అని చెబుతారు మదన్ మోహన్. అంతేకాదు, ఈ సంఘటన టీచర్స్ మీద ఇంకాస్త భక్తిని, ప్రేమని, గౌరవాన్ని పెంచేశాయి కూడా. మొత్తానికి ప్రొఫెసర్ కీత్ గారి నిర్ణయంతో కొలంబియా యూనివర్సిటీ దిగివచ్చింది. మదన్ మోహన్ రాకని అంగీకరించింది. అలా అక్కడ పీహెచ్డీ పూర్తి చేశారు మదన్ మోహన్. ఆ టైంలోనే మ్యారేజ్ కూడా అయింది. ఆ తర్వాత హాంకాంగ్ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చి వెళ్లిపోయారు. 4 సంవత్సరాలు గడిచాయో లేదో లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అధ్యాపకుడిగా రమ్మంటూ ఆహ్వానం అందింది. అసలు ఆహ్వానానికి ప్రధాన కారణం పీహెచ్డీలో తాను పరిశోధన చేసిన అంశమే, నెగోషియేషన్. 1990s వరకు నెగోషియేషన్ అనే సబ్జెక్ట్ అంత ఇంపార్టెంట్ అనిపించలేదు మేనేజ్మెంట్లో. కానీ ప్రపంచీకరణ పుణ్యమా అని వ్యాపారంలో ఈ బేరసారాలు, సంప్రదింపులు చాలా అవసరమని గుర్తించారు. దాంతో ఈయన పరిశోధనలకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. అందుకే లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అధ్యాపకుడిగా ఆహ్వానం అందింది. అలా అక్కడ ఆచార్యులుగా జాయిన్ అయ్యారు మదన్ మోహన్. అక్కడికి వెళ్లిన తర్వాత తాను స్టూడెంట్స్ కి చెప్పే కాన్సెప్ట్స్, మేనేజ్మెంట్ సూత్రాలు అవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు సాధించాయి. తన దగ్గర చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు పెద్ద పెద్ద సంస్థల్లో సీఈఓలుగా మారారు, స్ట్రాటజిస్టులుగా సెటిల్ అయ్యారు. ఆయన పరిశోధనల ఫలితంగానే అటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకి డిప్యూటీ డీన్గా ఎదగగలిగారు మదన్ మోహన్. అప్పటికే ఆయన ఇండియా వదిలి వెళ్లి 30 సంవత్సరాలు పైగా అయిపోయింది. ఇక తిరిగి భారత్కు వచ్చేయాలనుకున్నారు. వయోవృద్ధులైన తల్లిదండ్రుల దగ్గర సమయం గడపాలనుకున్నారు. సరిగ్గా అప్పుడే భారత్ నుంచి ఓ గొప్ప ఆఫర్. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి డీన్గా వ్యవహరిస్తారా అంటూ ఆహ్వానం. ఇక అంతే, భారత్కు వచ్చేశారు. ప్రస్తుతానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి డీన్గా ఉన్నారు. చిన్నప్పుడు చదువు మీద తనకి ఆసక్తి కలిగించిన ఎలిజా టీచర్ చెప్పిన పాఠాల దగ్గర నుంచి
ప్రొఫెసర్ కీత్ నేర్పించిన పరిశోధనల వరకు తాను నేర్చుకున్న ఎన్నెన్నో అంశాల సారాన్ని విద్యార్థులకు బోధించే క్రమంలో ఉన్నారు మదన్ మోహన్. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ని ఇంకాస్త అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. డీన్గా గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ తనకి చిన్నప్పుడు చదువు చెప్పిన ఎలిజా టీచర్ని, అలాగే ప్రొఫెసర్ కీత్ని ఇప్పటికీ మిస్ అవుతూనే ఉంటానని చెబుతారు మదన్ మోహన్ గారు. గొప్ప టీచర్ల ఇంపాక్ట్ ఇలా ఉంటుంది. తాను కూడా వాళ్ల మాదిరిగానే విద్యార్థుల మీద ప్రభావం చూపగలిగితే అంతే చాలంటారు ఈ ప్రొఫెసర్ గారు. ఇది ప్రొఫెసర్ మదన్ మోహన్ పిల్లుట్ల గారి కథ. బావుంది కదూ?